సరే, మరి మొదలు పెడదామా? ఈరోజు మనం డోరేమాన్ గురించి మాట్లాడుకుందాం. డోరేమాన్ అంటే తెలియని వాళ్ళుండరు కదా, మనందరికీ ఇష్టమైన క్యారెక్టర్. కానీ ఈ క్యారెక్టర్ వెనుక మనం ఊహించని చాలా లోతైన కథ ఉంది. చాలామంది ఏమనుకుంటారు, ఇది కేవలం ఒక పిల్లల కార్టూనని. కానీ ఒక్కసారి లోతుగా చూస్తే ఇందులో కేవలం నవ్వుకోడానికే కాదు, ఆలోచించాల్సిన విషయం కూడా చాలా ఉంది. ఇది మనకు ఫ్యూచర్ నుంచి వస్తున్న ఒక వార్నింగ్ లాంటిది. అసలు ఒక రోబోట్ పిల్లి మన గురించి మనకేం చెప్పగలదు? ఇదే మన ఈ విశ్లేషణలో అడగబోయే అసలైన ప్రశ్న. ఆ కథలో మన స్వభావం గురించి, మనలో ఉన్న బలహీనతల గురించి, ఇంకా టెక్నాలజీతో మనకున్న సంబంధం గురించి ఏం చెబుతున్నాయి? సరే, ముందుగా మొదటి ఘట్టంలోకి వెళ్దాం. భవిష్యత్తు నుంచి వచ్చిన పిల్లి. అసలు ఈ డోరేమాన్ ఎక్కడ్నుంచొచ్చాడు? తన కథేంటి? బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. డోరేమోన్ అనేది నిన్నో మొన్నో వచ్చింది కాదు. చూడండి, 1969లో ఒక చిన్న పిల్లల మంగగా మొదలైంది. ఆ తర్వాత 1980లో మొదటి సినిమా వచ్చింది. అలా అలా 2005లో ఇప్పుడు మనం చూస్తున్న సిరీస్ మొదలైంది. ఇప్పుడు ఏకంగా జపాన్కి యానిమే కల్చరల్ అంబాసిడర్ అయిపోయాడు. అంటే దాని లెగసీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు కథాంశమేంటి? చాలా సింపుల్. డోరేమాన్ 22వ శతాబ్దం నుంచి టైం ట్రావెల్ చేసి వస్తాడు. ఎందుకొస్తాడు? నోబితా అనే ఒక బద్ధకస్తుడికి హెల్ప్ చేయడానికి. ఆ నోబితా వాళ్ల ముని మనవడే డోరేమాన్ని వెనక్కి పంపుతాడు. ఎందుకంటే నోబితా సోమరితనం వల్ల భవిష్యత్తులో వాళ్ల ఫ్యామిలీ మొత్తం అప్పుల్లో కూరుకుపోతుంది. సో ఆ భవిష్యత్తుని మార్చడమే డోరేమాన్ మిషన్. సింపుల్ కదా? సరే, ఇక్కడి నుంచే కథలో అసలు మజా మొదలవుతుంది. మన రెండో ఘట్టం, సమస్యలతో నిండిన జేబు. అంటే డోరేమాన్ ఫేమస్ గ్యాడ్జెట్లు, వాటి వల్ల వచ్చే తలనొప్పుల గురించిప్పుడు చూద్దాం. డోరేమాన్ స్పెషాలిటీ ఏంటి? తన పొట్టకుండే ఆ 4th డైమెన్షనల్ పాకెట్. దానిలోంచి అద్భుతమైన గ్యాడ్జెట్స్ తీస్తుంటాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో తీసుకెళ్లే ఎనీవేర్ డోర్, తలకి పెట్టుకుని ఎగిరిపోయే టేక్ కాప్టర్, టైం ట్రావెల్ చేసే టైం మెషీన్, ఇలాంటివన్నీ తీస్తాడు. ఇవన్నీ ఎందుకంటే నోబితా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. అసలు సమస్య గ్యాడ్జెట్స్తో కాదు, నోబితాతో. ఈ కోట్లో చెప్పినట్టు నోబితా చాలా పెటీ పర్సన్. అంటే చిన్న చిన్న విషయాలకే ఫీలవుతాడు. ఎవరైనా తన్ని ఏడిపిస్తే ఆ గ్యాడ్జెట్స్ వాడి వాళ్లమీద రివెంజ్ తీర్చుకోడానికి చూస్తాడు. లేదా తన సోమరితనంతో హోంవర్క్ లాంటివి ఈజీగా చేయడానికి వాడుకుంటాడు. అంతేగాని మంచికి వాడడు. సో చూసారా, ప్రతి ఎపిసోడ్లో జరిగేది ఇదే. ఒకవైపు గ్యాడ్జెట్ ఉద్దేశ్యమేంటి? నోబితాకు హెల్ప్ చేయడం. కాని నోబితా ఏం చేస్తాడు? దాన్ని వాడి ఇంకా పెద్ద గందరగోళం సృష్టిస్తాడు. ఆఖరికి సమస్య సాల్వ్ అవ్వకపోగా ఇంకా పెద్దదవుతుంది. దీన్నే కదా మనం పవర్ చేతికొస్తే కళ్ళు నెత్తికెక్కుతాయి అని అంటాం. సరిగ్గా అదే జరుగుతోందిక్కడ. సరే, ఈ కామెడీ గందరగోళం పక్కన పెడితే ఈ షోలో అంతకు మించిన లోతైన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో మనం మూడో ఘట్టంలో చూద్దాం. 9. ఈ నంబర్ ఏంటనుకుంటున్నారా? ఈ కథల వెనుక మనం నేర్చుకోవాల్సినవి కనీసం 9 ముఖ్యమైన నైతిక పాఠాలు ఉన్నాయన్నమాట. ఇవి కేవలం కథలు కాదు, లైఫ్ లెసన్స్. అవే ఈ షోకి అంత డెప్త్ ఇచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన పాఠం ఇది. టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దాన్ని మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. నోబితా ఏం చేస్తాడు? దాన్ని దుర్వినియోగం చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటాడు. అంటే టెక్నాలజీ మంచిదా చెడ్డదా అనేది కాదు, దాన్ని వాడే మన చేతుల్లోనే అంతా ఉంటుంది. ఇక రెండోది డబ్బు గురించిన పాఠం. కథలో సునియో అనే క్యారెక్టర్ ఉంటాడు కదా, తను చాలా రిచ్, కాని ఎప్పుడూ హ్యాపీగా ఉండడు. ఇదో ఒక అసంతృప్తి. దీని ద్వారా చెప్పేదేంటంటే డబ్బుతో అన్నీ కొనొచ్చు, కానీ నిజమైన సంతోషాన్ని కొనలేం. అది మంచి ఫ్రెండ్స్తో, మంచి రిలేషన్స్తోనే వస్తుంది. ఇక ఈ లెసన్ అయితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నెవర్ గివ్ అప్. ఒక ఎపిసోడ్లో జియాన్ నోబితాని బాగా ఏడిపిస్తాడు. ఈసారి నోబితా డోరేమాన్ హెల్ప్ తీసుకోకుండా తనే జియాన్తో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. చాలా దెబ్బలు తింటాడు, కింద పడిపోతాడు. అయినా మళ్ళీ లేచి నిలబడతాడు. ఆఖరికి నోబితా పట్టుదల చూసి జియానే నువ్వే గెలిచావురా అని ఒప్పుకుంటాడు. అంటే
పట్టుదల ఉంటే దేన్నైనా సాధించొచ్చు అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఇప్పుడు మనం చివరి ఘట్టానికి వచ్చేశాం. ఇదే అన్నిటికన్నా ఆసక్తికరమైనది. అప్పట్లో కార్టూన్లో చూపించిన భవిష్యత్తు ఇప్పుడు మన కళ్ల ముందే ఉంది. అదెలాగో చూద్దాం. వావ్! ఇది చూడండి, మైండ్ బ్లోయింగ్ కదా. అప్పట్లో ట్రాన్స్లేషన్ జెల్లీ తింటే ఏ భాషైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు మన దగ్గర గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది. కంప్యూటర్ పెన్సిల్తో రాస్తే చాలు, అదే ఆన్సర్స్ ఇచ్చేది. అది ఇప్పుడున్న చాట్ జీపీటీ కాదా? ఇక మెకా మేకర్ ఉంది, అచ్చం మన 3D ప్రింటర్లాగే. డెవిల్ కార్డ్ అయితే మన క్రెడిట్ కార్డే. అంటే 50 ఏళ్ల క్రితం వాళ్ళు ఊహించిన ఫ్యూచర్లో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం అన్నమాట. అయితే ఇదంతా చూశాక ఒక ప్రశ్న మిగిలిపోతుంది. డోరెమోన్ కథలో టెక్నాలజీ అనేది నోబితాకి ఒక సొల్యూషన్గా వచ్చింది. కాని నోబితా దాన్ని ఒక ప్రాబ్లంగా మార్చేశాడు. ఇప్పుడు ఆలోచించండి, మన పరిస్థితి కూడా అదేనా? మన చేతుల్లో కూడా అద్భుతమైన టెక్నాలజీ ఉంది. మనం దాన్ని వాడుతున్నామా, లేక దాని చేతిలో మనం వస్తువుల్లా మారామా? ఒక చిన్న పిల్లల కార్టూన్ మనల్ని ఈ టెక్నాలజీ యుగంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య గురించి ఆలోచింపజేస్తోంది కదా.